వాడికి ఫోన్ చేద్దాం. ఫోన్ పోవట్లేదేంటి? సారీ శృతి. బాయ్ ఉన్నాడా? ఉండండి, వెళ్ళి అడిగేసి వస్తాను. బాయ్, కోసం రాజా వచ్చాడు, పిలవమంటారా? సరే తీసుకోరు రా. బాయ్ రమ్మంటున్నాడు మిమ్మల్ని. నమస్తే బాయ్. ఎవరు రాజా వీళ్ళిద్దరు? మనోళ్ళే బాయ్ వీళ్ళిద్దరు. డీల్ గురించి కరెక్ట్గా చెప్పేవా లేదా? చేస్తారు బాయ్, నువ్వు చెప్పలేదు వెంటనే చేసేస్తారు. ఎంతసేపు చూస్తావురా? డీల్ ఓకే అని చెప్పు. చెప్పు. డీలోకే బాస్. చూశారు కదరా ఫోటోని, పక్కాగా పని చేస్తారా లేదా? ఏ రాజా నిన్నేం పనిస్తున్నా వాళ్ళకి? ఓకే బాయ్, చేసేస్తాం. ఓకేరా. మనీ ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ అయిపోద్ది. చాలా పెద్ద రిస్క్ చేయబోతున్నట్టున్నారా మనం? చేద్దాం రా, వాడి కోసం ఎంత పెద్ద రిస్క్ అయినా చేద్దాం, వాడు మనకు కావాలి. సరే వాడికి ఫోన్ వచ్చినట్టుంది, మనం వెళ్ళిపోదాంపా. సరే వినయ్ అయితే. ఏమయ్యా ఫోన్ మాట్లాడడం అయిపోయిందా? అయిపోయిందిలేరా. ఇంకేంటి వినయ్? రే వాసుగడే, ఉండాలి. ఏంది విషయం? ఈ సిమ్లు ఇద్దామనరా. దేనికి రా అయ్యా? జియో సిమ్లు అయ్యా? జియో సిమ్లు ఎందుకు ఇస్తాను రా బాబు? ఇవి మనం చేసే కిడ్నాప్ కోసం. రే ఇది ఆ వాసుగాడికి ఇచ్చేరా. ఇదిగో. అవును, ఇప్పుడు ఆ కిడ్నాప్ ఎలా చేద్దాం? డైరెక్ట్గా చేస్తే అయిపోతుంది కదరా పని. ఎందుకులే డైరెక్ట్గా? అయ్యా వినయ్, డైరెక్ట్గా వద్దులే. ఫస్ట్ లవ్ చేశాక తర్వాత ట్రస్ట్ చేద్దాం. ఎందుకంటే నువ్వు లవ్ చేసావు అనుకో, నువ్వు ఎట్ట చెప్తే అమ్మాయి ఆడకో చేస్తుంది, తర్వాత ఈజీ అయిపోతుంది. ఓకే వినయ్ అయితే. ఓకే డన్. హాయ్ రా ఒక్కడో చిన్నోడా. హాయ్ రా. ఏరా బాగున్నారా? మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలరా. నేను ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి ముందు నేను తరుగుతున్నట్టు యాక్ట్ చేయాలరా. ఇంకో రోజు వచ్చేసి నువ్వు తాగబోతు క్యారెక్టర్ వేయాలరా. అన్నా అలాగేనా, నీకోసం ఏమేం చేస్తానా అన్నా? మాకేందా? మీరు తర్వాత చూద్దారా, ముందు అమ్మాయి పడాలి కానీ ఏమైనా చేయనా నేనా? సరేనా, అలాగేనా. బాగున్నాడు కదా? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడు? వాడొస్తాడు అనుకుంటే ఈ తాగుబోతు వెదవస్తున్నాడేంటి? చా, మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మగారాజులం. మందు కొడితే మాకు మేమే మగారాజులం. రే ఎవరా నువ్వు? రే వినయ్ నువ్వేనా? రే ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రే రే వినయ్ ఎక్కడికి రా? రే తీసుకెళ్ళదు నువ్వు. రే తడపాకరా. రే తడపాకు. రే వినయ్ వద్దురా. రే రే వద్దురా. రే ఎలా వస్తాడు? కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు హీరోలా. కానీ నచ్చేసావురా. ఏంటి ఈడు ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు? ఇది నిజంగా లవ్వేనా? ఆయన నాకంటే బాగున్నాడా? బాగానే ఉన్నాళ్లే. వీడేంటి అంత పొడవుగా తాడు చెట్టులాగా ఉన్నాడు? అందుకేనేమో పెద్ద పోజ్ కొడుతున్నాడు. చూస్తున్నా.
పట్టించుకోకుండా ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతున్నాడు. దీనికి ఏమైంది? అరే, అమ్మాయి బైక్ పంచర్ అయినట్టుంది. ఈ ఛాన్స్ని ఎలానే వాడుకోవాలి. నువ్వు ఉన్నావయ్యా దేవుడా. క్లాస్కి ఏమో టైం అవుతుంది. ఇప్పుడు ఎలా? స్టాప్ స్టాప్ స్టాప్, ప్లీజ్ లిఫ్ట్ కావాలి. ఏమైంది? స్కూటీ రిపేర్ అయింది. క్లాస్కి ఏమో టైం అవుతుంది. లిఫ్ట్ ఇవ్వరా? సరే ఎక్కండి. థ్యాంక్ యూ. ఏంటో ఈరోజు ఏకంగా బైకే ఎక్కేశాను. బాబోయ్, కంట్రోల్లో ఉండాలి దేవుడా. అక్కడేనా? అక్కడే. థ్యాంక్స్. ఈడేంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడా? ఏంటో ఈరోజు అన్నీ ఇలా కలిసి వస్తాయి. హాయ్. మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకు. నా కోసమే వెయిట్ చేస్తున్నారా? మార్నింగ్ డ్రాప్ చేస్తుంది నేనే కదా. ఈవినింగ్ ఎలా వెళ్తావునని వెయిట్ చేస్తూ ఉన్నా. వెళ్దామా? ఓహో అలాగా. సరే వెళ్దామా? ఏమైంది ఇంతకాలం ఈ సంతోషం? మబ్బుల్లో దాచిందేమో ఆకాశం. నిన్నైనా అందుకుని నిన్ను చూసి నీకిచ్చి పంపిందేమో ఈ నిమిషం. నాదేముంది నీ వల్లే ఆనందం పోగేస్తున్నా. నీతో ఉన్న క్షణములోన నువ్విచ్చింది మళ్ళీ నీకే ఇస్తున్నా. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ. నువ్వు తోడు ఉంటే చాలు హాయితోనే దోస్తీ. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ. నువ్వు తోడు ఉంటే చాలు సంబరాల ఆస్తి. ఏంటో నాకు తెలియకుండానే చాలా క్లోజ్ అయిపోయాను. ప్రతిసారి వాడే గుర్తొస్తున్నాడు. అందరిలాగే వీడు కూడా నన్ను ట్రీట్ చేస్తాడా? నాకేమో అలా అనిపించడం లేదు. ఏమైనా వాడి వల్ల నేను ఎప్పుడూ లేని ఏదో కొత్తదనం, ఓ హ్యాపీనెస్ చాలా బాగుంది. వీడు ఇలాగే నాతో లైఫ్ లాంగ్ ఉంటే ఇంతే హ్యాపీగా ఉంటుందేమో. ఉంటే బాగుంటుంది. అయినా ఈ కన్ఫ్యూషన్కి ఎప్పుడు బ్రేక్ పడుతుందో. వాడేమో ముద్దులాగా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంటాడు. నన్ను లవ్ చేస్తున్నాడో లేదో. బాబోయ్, ఇలా అయితే నేనే ప్రపోజ్ చేయాలేమో. ఏంటి శృతి, నీకు ఇలాంటి వాడు దొరికాడు? అయినా నచ్చావురా. గంటలయ్యే కొద్దీ తగ్గిపోతూ ఉంది నీకు నాకు మధ్యున్న ఖాళీ. దగ్గరయ్యే కొద్దీ పొంగిపోతూ ఉంది నిన్ను నన్ను తాగేటి గాలి. ఉన్న చోట ఉన్న రంగు చల్లకుండా జీవితంలోకొస్తుంది హోలీ. నిన్ను చూస్తూ ఉంటే రెండు కళ్ళలోన చిమ్మ చీకటైనా పోవాలి. నీ మాటైన మంత్రంలా నా గుండెల్లో మోగిందే. ఏ మంత్రంలో మాటైనా నీ పేరు కంటే తక్కువగా తోచిందే. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ. నువ్వు తోడు ఉంటే చాలు హాయితోనే దోస్తీ. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ. నువ్వు తోడు ఉంటే చాలు సంబరాల ఆస్తి. వీడు ప్లే బాయా? అలా చెయ్యాలి. చచ్చాడు వీడు నా చేతిలో. అబ్బా, స్పెల్లింగ్స్ ఏంటో అర్థం కాక చచ్చిపోతున్నాను.
హాయ్. హాయ్, నిన్నేంటి ఏవో క్లాస్ రాలేదు? నిన్న ఇంట్లో చిన్న ఫంక్షన్, అందుకే రాలేదు. నిన్న ఏవో క్లాస్ 30 minutes ఎక్స్ట్రా జరిగింది. ఫంక్షన్లో బాగా తిన్నాను, అందుకే నడిచి వచ్చాను, లేకపోతే స్కూటీలో వచ్చేదాన్ని. ఏయ్, ఏంటిది? ఇదంతా ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఏం చేయబోతున్నాడో? నాకు ప్రపోజ్ చేయడానికి కొత్తగా ఏదైనా ప్లాన్ చేశాడా, లేక నిజంగానే నన్ను కిడ్నాప్ చేయబోతున్నాడా? నన్నెందుకు ఇలా చూస్తున్నారు? నా మనసులో లేదు. నా హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ప్లీజ్ చెప్పరా, ఏం చేయబోతున్నావో? ఇంటి దగ్గర మా పేరెంట్స్ నా కోసం చూస్తూ ఉంటారు. నిజంగానే మోసం చేస్తున్నావా? నన్ను నిజంగానే కిడ్నాప్ చేసావా? వీళ్ళకి నన్ను అమ్మేశావా? డబ్బు కోసం ఇంత మోసం చేస్తావా? మనసుతో ఇంతలా ఆడుకుంటావా? బాయ్, అదిగో అమ్మాయి. ఈ పని కోసం చాలా రిస్క్ చేసాం. పేమెంట్ ఎక్కువ ఇవ్వాలి. ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయ బాయ్. ఓకే, డన్. ఎలా ఉంటుందో? పొట్టిగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా? ఎలా అయినా ఉన్నాయి. తనతో మాట్లాడాలి, తను కలవాలి. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా, ఈరోజు ఆ టైం వచ్చింది. ఖచ్చితంగా తనతో మాట్లాడాలి, తను చూడాలి. అయినా ఇన్ని ఆలోచిస్తున్నాం, తనకి మనం నచ్చుతామా? మనమేమో సుమారుగా ఉంటాం, అయినా ఇంప్రెస్ చేసేద్దాం. ఇబ్బంది లేదు, చేసేద్దాం. ఏంది ఎప్పుడు లేని ఇన్ని ఆలోచనలు? కొత్తగా ఉన్నాయి, ఎంతగా కూడా ఉన్నాయి. గంగాకి వాసుకి ఫోన్ చేయి. నెంబర్ చెప్పరా? నెంబర్ టైప్ చేయి. 7893213208. హలో వాసు. వాసు ఉన్నానండి. రాంగ్ నెంబరా? ఏందిరా రాంగ్ నెంబర్ ఒక అంటున్నా? నిమిషం ఆగు. నెంబర్ ఏం కొట్టావు చెప్పు ఒకసారి. నెంబర్ అది కాదు మచ్చా. 7893213208 అని చెప్పా. ఎవరికి వెళ్ళింది? ఎవరు అమ్మాయి ఎత్తిందిరా? సర్లే, సరే అయితే నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. సరే అయితే నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను రా. ఇందాక కాల్ చేసిన అమ్మాయి వాయిస్ బాగుంది. ఒకసారి ట్రై చేద్దామా? చేద్దాం. హలో హలో హలో, ఎవరండి? వాసు లేరండి? ఎందుకు మళ్ళీ ఫోన్ చేశారు? ఇంకోసారి చేయబాకండి. మళ్ళా మీకే వచ్చిందా? సారీ అండి. నాతో ఏం మాట్లాడక్కర్లేదు. ఇంతకీ ఎవరు మీరు? ఎందుకు ఫోన్ చేస్తున్నారు? అయినా మీరు ఏదన్నా మూవీలో యాక్ట్ చేశారా? సీరియల్స్లో కానీ ఎక్కడో విన్నట్టుంది. లేదు. ఇదిగో, నాకు ఇంకోసారి గాని ఫోన్ చేశావంటే ఐ లవ్ యూ. ఎవడ్రా వీడు? ఫోన్ చేసిన వెంటనే ఐ లవ్ యూ చెప్తున్నాడు.
ఐ లవ్ యూ అండి. నాకెవరు ఇలా ఫోన్ చేసిన వెంటనే ఐ లవ్ యూ చెప్పలేదు. వీడు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు, చూద్దాం వీడి సంగతి. హాయ్ శృతి. హాయ్ వినయ్. ఈరోజుతో మనం మాట్లాడుకుంటూ సంవత్సరం అయింది. అవును కదా, సంవత్సరం రోజుల నుంచి ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నాం మనం. నాకు చూడాలనుంది కానీ కుదరడం లేదు. నీ ఫోటో చూసే భాగ్యమైనా ఉందా మాకు? సరే, ఏంటి పంపుతున్నావా? నేను నా ఫోటోని వాట్సాప్లో పంపిస్తాను. చూపిస్తా ఉండు నీకు నా ఫోటోని. అరే ఫోటో వచ్చింది. కాజల్ ఫోటో. అయ్యో దీని వేషాలు. ఏంటి కాజల్ ఫోటో పంపించావు? చీట్ చేసావు కదా? ఏంది వచ్చిందా? ఎప్పుడు కలుస్తావే? కొంచెం వెయిట్ చెయ్యి. ఏంటి నా బర్త్డే వస్తుంది. తొందరలో నీ బర్త్డేనా? అవును. ఎప్పుడు? ఇన్ని రోజులున్నాం, ఇంకొద్ది రోజులు ఉండలేమా? అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందేనా? తప్పదు మరి. ఖచ్చితంగా ఆ రోజైతే మిస్ కాకూడదు. ఓకే ఓకే అయితే బాయ్. ఎలా సెలబ్రేట్ చేద్దాం బర్త్డేని? ఏమిద్దాం గిఫ్ట్? ఫ్రెండ్స్తో కలుద్దాం. మన దగ్గర అయితే డబ్బులు లేవు. హాయ్ రా. హాయ్ వినయ్, ఏంటి విశేషాలు? ఏం లేదురా, నా లవర్ ఫోన్ చేసింది. 3 months లో కలుద్దాం ఉంది. తనకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను రా. ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావు? డైమండ్ రింగ్ ఇద్దాం అనుకుంటున్నాను రా, కానీ నా దగ్గర అంత డబ్బులు లేవు. డైమండ్ రింగ్ ఏంటి వినయ్? డైమండ్ నెక్లెస్ ఇవ్వచ్చు. అవునా? కానీ నాకు తెలిసిన బాయ్ ఉన్నాడు. ఆ బాయ్ దగ్గరికి వెళ్తే ఏ టాస్క్ ఇస్తాడో మనం ఆ పని చేసి పెట్టాలి. ఆ పని చేస్తే ఎంత డబ్బులైనా ఇస్తాడు. ఎంతైనా ఇస్తాడా? ఆ బాయ్ దగ్గరికి వెళ్దాం పదా. సరే చేద్దాంపా. వినయ్, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న విషయం. ఇది తను ఏ పని చెప్తే ఆ పని చేయాల్సి వస్తుంది. సరే రాజా, రేపు వాసుని గంగని కూడా తీసుకుపోతాం. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఇంకోసారి ట్రై చేద్దాం. ఛా, ఈ అమ్మాయిలంతా ఇంతే. లాస్ట్ టైం కూడా ఇలాగే చేసింది కలుద్దామని. ఛా. హే వినయ్, ఏం అప్పుడే వచ్చేసా? ఈ అమ్మాయిలంతా ఇంతేరా, మళ్ళా హ్యాండ్ ఇచ్చిందా? అవును, ఒకసారి నీకు తన ఫ్రెండ్ నెంబర్ నుంచి కాల్ చేసినట్టు గుర్తు ఉందో, ఒకసారి చెక్ చేయి. అవునరా, మర్చిపోయా ఆ విషయం. హలో, ఎవరు మాట్లాడుతున్నది? నేను వినయ్ మాట్లాడుతున్నాను. శృతి ఉందా? ప్లీజ్ అండి, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. సరే టైం 10 నిమిషాలైంది, ఇంకా రాలేదేమి? శృతి లేదా? ఎందుకైనా నన్ను పిలిచింది? ఈ విషయం నీకు ఫోన్లోనే చెప్పాను కదా. 1 year తర్వాత తన కలవాలని ఎంతో ఆశగా వస్తే మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. తన్ని ఒక్కసారైనా చూడాలని ఉంది. అయినా తన చూడాలని నాకు ఇంతగా ఆలోచనలు ఉంటే నన్ను చూడాలని తనకు అనిపించదా? తను నన్ను లవ్ చేయలేదా? జస్ట్ టైం పాస్కి వాడుకున్నట్టుంది. అదైనా నువ్వు చెప్పు, నేను కష్టపడిన తను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఇలా ఫోన్లో మాట్లాడుతూ నేను ఉండలేను తనలాగా.
నువ్వంటే తనకి చచ్చే అంత ఇష్టం. నువ్వెలాగో తను అలాగే. నిన్ను చూడాలని ఎంతో ఆశగా ఉండేది. నీకు గుర్తుందా, లాస్ట్ టైం మీరు కలుద్దాం అనుకుని కలవలేదు. అప్పుడే తను నిన్ను చూసింది. అప్పుడు నుండి ఇంకా ఎక్కువగా నిన్ను లైక్ చేయటం స్టార్ట్ చేసింది. తను నీతో మాట్లాడింది, నిన్ను చూసింది, నీతో నడిచింది. ఈ రోజు మీరు కలుసుకుంటారని నాకు చెప్పింది. కానీ ఏమైందో ఈ రోజు కాలేజీకి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నిజంగానా? నన్ను చూసిందా? నాతో మాట్లాడిందా? నాతో నడిచిందా? ఎప్పుడు? ఎక్కడ? తన ఫోటో ఒక్కసారి చూపించవా ప్లీజ్? ఈ రోజు ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది, అందుకే తను రాలేదు. రేపు వస్తుంది కదా, రేపు ఖచ్చితంగా మీట్ అవ్వదు. తన చూడాలని ఎంతో ఆశగా వచ్చాను. ప్లీజ్ తన ఫోటో ఉంటే చూపించవా? సరే, ఇదిగో తన ఫోటో చూడు. తనేనా? నిజంగా తనేనా? ప్లీజ్ నిజం చెప్పు. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా మీరు కలిసింది? తప్పు చేశాను. నా లవ్ నేనే చంపేశాను. తను నమ్మేశాను. ఇంక నేను బతకలేను, చచ్చిపోతా. ఇంతకీ అసలు ఏం జరిగింది? తను ఏం చేసావు నువ్వు? తనకు తెలియకుండా ట్రాప్ చేసి తనని కిడ్నాప్ చేశాము. తను ఒకసారి అమ్మేశాము. నేను మా ఫ్రెండ్స్ అంతా కలిపి చేసాము. ప్రాబ్లం చేసింది నువ్వే కాబట్టి తను సాల్వ్ చేయాల్సింది కూడా నువ్వే. రేపు మిమ్మల్ని అయితే నేను కలిసి చూడాలనుకుంటున్నాను. తను కాపాడు. అలాగే, తనని ఖచ్చితంగా కాపాడి తీసుకొస్తాను. పోదాం భద్ర, తీసుకొద్దాం. దేనికిరా బాధపడేది? వెళ్ళి తీసుకొద్దాం పద. ఎంతో దూరం వెళ్ళి ఉండరు. పోదాం పద. రే, అందరం కలిసి తప్పు చేసాంరా. ఇప్పుడు అందరం కలిసి అమ్మాయిని కాపాడదాం. జీవితంలో ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవచ్చు, కానీ జీవించే విధానం తప్పైతే ఈ విధంగానే జరుగుతుంది. తాను ఎంచుకున్న మార్గం వల్ల శృతిని కోల్పోవలసి వచ్చింది. ఒకవేళ తనను కాపాడినా శృతి వినయ్ను ఇక ప్రేమించదు. ప్రేమించండి, కానీ ప్రేమ కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకోకండి. ప్రేమను స్వార్థపూరితం చెయ్యకండి. ప్రేమను కోల్పోకండి. ప్రేమను పొందేలా జీవించండి. యాక్షన్. రెడీనా? ఇదేం కాదు, చూడు ఇప్పుడు చూడు. యాక్షన్. రెడీగా సీరియస్. యాక్షన్. ఈ బాబు చెప్పు.